साबुन से भी धो दो तो रेबीज वायरस मर जाता है। రేబీస్ అనేది మన బాడీలోకి ఎంటర్ కాకుండా ఉండాలంటే సబ్బుతో కడిగితే వెళ్ళిపోతుందంట. రేబీస్ ఉన్న కుక్క ఒక్కసారి మనల్ని కాటు వేసిందంటే విత్ ఇన్ 72 అవర్స్ లో మనం యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది వేయించుకోకపోతే కరెక్ట్ గా 20 రోజుల లోపలే రేబీస్ అనేది విపరీతంగా మన బాడీలో పెరిగిపోయి హైడ్రోఫోబియా, ఏరోఫోబియా లాంటి సిమ్టమ్స్ గానీ మన బాడీలో కనిపిస్తే, అంటే హైడ్రోఫోబియా అంటే నీళ్ళని చూడగానే భయపడతారు, అలాగే ఏరోఫోబియా ఫ్రెష్ ఎయిర్ అంటే గాలి విపరీతంగా తగిలినా గానీ అసలు తట్టుకోలేరు. ఈ సిమ్టమ్స్ గానీ ఫైనల్ గా కనిపిస్తే అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడడం అనేది కష్టం. ప్రపంచ వ్యాప్తంగా 36% వరకు మరణాలు కేవలం కుక్క కాటు వల్ల మన భారతదేశంలోనే ఎక్కువగా నమోదయ్యాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే కళ్ళ ముందరే చనిపోతున్నా కళ్ళప్పగించి చూడాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు ఏర్పడితే వీధి కుక్కల గురించి, వాటి వ్యాధి గురించి సింపుల్ గా తీసిపడేయకండి. దయచేసి డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, డాగ్ లవర్స్ తో పాటు జనాలందరి దగ్గర ఫండ్ అనేది రైజ్ చేసి ఆ ఫండ్ అనేది గవర్నమెంట్ కి ఇవ్వండి. ఆ ఫండింగ్ ద్వారా కుక్కలకి విశాలమైనటువంటి ప్లేసెస్ గానీ, లేకపోతే దానికి ఫుడ్ గానీ, సరైన ఫెసిలిటీస్ గానీ క్రియేట్ చేయండి.